డ్రైవింగ్ సీట్లో మనం ఉన్న నేపథ్యంలో ఒకవేళ రన్నింగ్లో బస్సు కనుక ఉంటే డోర్ వేసి ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఆ డోర్ కనుక రాకపోతే డ్రైవర్ దిగిపోయారని చెప్తున్నారు. దిగిపోతే లోపల నుండి డోర్లు తీసేందుకు ఎటువంటి అవకాశం? లోపల నుంచి ఇది మన ఎయిర్ సిస్టమ్ అండి ఇది. అయితే ఇది ఎయిర్ ద్వారా క్లోజ్ అవుద్ది. ఫైర్ అయిన తర్వాత కింద ఎయిర్ పైపులు, ఎయిర్ మిషన్ ఫైర్ ఒకవేళ యాక్సిడెంట్లో కనుక ఏమైనా అయితే కనుక డోర్ ఫ్రీ అయిపోద్ది. దానికి ఏమి ఎయిర్ సప్లై గట్టు ఉండదు. జస్ట్ ఇట్లా గింటితే వస్తుంది. కాదు ప్యాసింజర్లు కంగారులో ఫ్రంట్కి గెంటడం వల్ల అది రాదు. సైడ్కి ప్రెస్ చేయాలి దాన్ని మ్యాగ్నెటెడ్గా. ఇట్లా ప్రెస్ చేస్తే ముందుకు వస్తుంది డోర్. ఆ కంగారులో ఏంటంటే ఆ స్మోక్లో వాళ్ళకి కనిపించగా డోర్ తీయడంలో విఫలమై ఉంటారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే జరిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి ఇక్కడ అంటే ఏర్పాట్లు చేశారు? ఈ ఫైర్ సిలిండర్ ఉంటుందండి ఇక్కడ, మాకు ఒకటి ఇస్తారు ఇక్కడ. ప్యాసింజర్లకి బ్యాక్ సైడ్లో ఒకటి ఉంటుంది. జస్ట్ ఈ లివర్ ఎట్లా అని ప్రెస్ చేస్తే ఫైర్ ఆపొచ్చు. కాకపోతే ఫైర్ అయిన తర్వాత ఆ స్మోక్లో, ఆ పొగలో వాళ్ళకి ఏం కనిపించగా అంతమంది ప్యాసింజర్లు కంగారు పడి ఎటెళ్లలో తెలియక దాని మీద టైం ఎక్కువగా తీసుకుంటాం వల్ల ఫుల్గా ఫైర్ అయి ఉంటుంది. లేదంటే ఎమర్జెన్సీగా మీకు ఎగ్జిట్స్ అన్నీ ఉంటాయి, ఫైర్ అలారం గట్రా అన్నీ ఉంటాయి. ఒక డ్రైవర్గా బస్సు కింద ఒక పల్సర్ బైక్ దూరింది, అక్కడ యాక్సిడెంట్ అయిందని విషయం తెలుసు. 50 మీటర్ల వరకు, 500 మీటర్ల వరకు ఆ బైక్ కిందలో వెళ్తుందంటే డ్రైవర్ అబ్జర్వేషన్ లేకపోవడమా లేకపోతే బండి ఆల్రెడీ మనకి బెంగళూరు హైవే అంటే కొంచెం స్పేసెస్గా హైవే బాగుంటుంది. 80-90 స్పీడ్లో ఉంటుంది బండి. ఏమాత్రం మనకు బండి పక్క తీసి బండి ఆపాలన్నా, సడన్ బ్రేక్ వేయాలన్నా కానీ ఒక 100 మీటర్లు 150 మీటర్ల దాకా బండి వెళ్తేనే కానీ బండి ఆగదు. ఆ క్రమంలో బండి డ్రైవర్ పక్క తీసే క్రమంలో అది బండి కిందకి పల్సర్ బైక్ వెళ్ళిపోయింది కాబట్టి అది రోడ్డుకి ర్యాపిడ్కి నిప్పులు చెలరేగి పల్సర్లో ఉన్న ట్యాంకులో ఉన్న పెట్రోల్ రోడ్డు మీద ఒలిగి మీకు ఫైర్ అయింది తప్ప బస్సు డీజిల్ ట్యాంక్ అనేది ఎప్పుడు కూడా ఫైర్ కాదు, ఒకవేళ బరస్ట్ కూడా కాదు. అంత డీజిల్ ట్యాంక్ ఎప్పుడు కూడా పగలదు. పెట్రోల్ రోడ్డు మీద ఒలగడం వల్ల ఆ ర్యాపిడ్కి ఆ నిప్పు రవ్వలకి ఫైర్ అయ్యి, అది కూడా మా స్టాఫ్ ఆల్రెడీ కిందకి దిగి ఆపుదామన్న మంటలని అదుపు చేద్దామన్న ఉద్దేశం ఉంటారు. కానీ ఇంకో స్పేర్ డ్రైవర్ వెళ్ళి లోపలికి ప్యాసింజర్ అందరినీ అలర్ట్ చేసేలోపు ఫైర్ ఎక్కువగా జరగడం వల్ల ఇంజూరీ.